ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబును అరెస్టు చేయించింది బీజేపీ ప్రభుత్వమేనన్న సిపిఐ నారాయణ. బీజేపీ అండదండలు లేకుండా జగన్ ఆ పని చేయలేడని వ్యాఖ్య. లక్షెట్టిపేటలోని ఐసిడిఎస్ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీలు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. సరూర్ నగర్ మెయిన్ రోడ్డుపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్టుపై మండిపడ్డ అందల శ్రీరాములు. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన. వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే నారాయణగూడ వైఎంసీఏ సిగ్నల్ దగ్గర షోయబుల్లా ఖాన్ చిత్రపటంకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ నివాళులర్పించారు. ఎంఐఎంకి అన్ని పార్టీలు భయపడినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భయపడుతుందన్నారు. అందుకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న పోరాట యోధులను గుర్తించడం లేదని నారాయణ అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సాయుధ పోరాటంను అధికారికంగా చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు చేయాలన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీకి షోయబుల్లా ఖాన్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేయించింది బీజేపీ ప్రభుత్వమేనని, బీజేపీ అండదండలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం జగన్ కు సాధ్యం కాదని అన్నారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారని, వస్తే రండి లేకపోతే లేదని బీజేపీకి పవన్ కళ్యాణ్ చెప్పినట్టే కదా అని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఘనంగా చేస్తూ ఉంది. 17వ తారీఖు కూడా పెద్ద రాజమౌళి ఇది ప్రపంచంలోనే గుర్తించబడిన పోరాటం. ప్రపంచంలోనే తెలంగాణ సంస్థలు చాలా పెద్దది. విప్లవ పోరాటం కూడా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది. అలాంటి ప్రసిద్ధిగాంచినంత 4 ఎకరాలు జనాలు కలిసారు. అలాంటి పోరాటాన్ని అధికారులను గుర్తించి దీనికి తగినటువంటి సేవలు చెప్పుకుంటే తెలంగాణ పేరు చెప్పుకొని తెలంగాణ నాయకుల పేరు చెప్పుకొని చేసేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అధికారులు చాలా భయపడతాం. దీంట్లో నాకు అర్థం కాలేదు. దాన్ని ఇప్పుడైనా సరే తెలంగాణ. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ఐసిడిఎస్ కార్యాలయాన్ని సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ముట్టడించారు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి సిఐటియు, ఏఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా లక్షెట్టిపేట శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించామని అన్నారు. చాలని జీతాలతో గత కొన్ని సంవత్సరాల నుంచి అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించి సమ్మె విరమణ కోసం చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల సెప్టెంబర్ 11వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఐటి, ఏఐటిసి సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలో ఈరోజు లక్షపేట ఏదైతే సిడిపి ఆఫీస్ ముందు ముట్టడి కూడా ఇలా ఉదయం చేయడం జరిగింది. ప్రధానంగా ఎందుకోసం ఈ ముట్టడి చేస్తూ ఉన్నాం, ఎందుకొరకు ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులందరూ రోడ్డుకు వచ్చారంటే ప్రభుత్వ విధానాలు, ఈ దేశంలో ఉన్నటువంటి సుమారు స్కీమ్లో పనిచేసేటువంటి అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా ఇలా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు పోషకాహారం అందించే దిశగా ఐసిడిఎస్ వ్యవస్థలో పనిచేస్తూ ఉంటే, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో ఐసిడిఎస్ నిర్వీర్యం చేసే దిశగా బడ్జెట్ తక్కువ కేటాయిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉంది. 20-30 ఏళ్ళు పనిచేసినటువంటి అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు, కుటుంబానికి ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి ఇలా ప్రభుత్వం స్పందించాలి. ఇలా అంగన్వాడీ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. ఇలా పనిచేసే అంగన్వాడీలందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్
5 లక్షలు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అరెస్టుపై బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. ఆర్కేపురం సరూర్ నగర్ మెయిన్ రోడ్డుపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జి అందల శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కేసీఆర్ టార్గెట్ చేశారన్నారు. నిరుద్యోగ యువతను దగా చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోరుబాట మొదలు పెట్టారని అన్నారు. ఇందిరా పార్క్ లో శాంతియుతంగా 24 గంటలు నిరాహార దీక్ష చేస్తుంటే మహిళా మోర్చా నాయకురాలను కొట్టి అక్రమంగా అరెస్టు చేసి బీజేపీ కార్యాలయానికి తరలించారని శ్రీరాములు మండిపడ్డారు. బిడ్డ కవిత లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేశారని ఆరోపించారు. ఈరోజు కిషన్ రెడ్డి గారు దీక్ష చేయడం జరుగుతుంది. 24 గంటలు దీక్ష చేస్తుంటే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒక వణుకు చుట్టుకుంది. దీక్ష చేయడం ఏంటంటే నిరుద్యోగ వృద్ధి రాలేదు, ఉద్యోగాలు రాలేవు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి సంది ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఇవాళ ఉద్యోగాలు రాకుండా దాన్ని అడ్డుకుంటుంటే దానికి ఈరోజు మా కిషన్ రెడ్డి గారు దీక్ష చేస్తుండే ఇందిరాపార్ దగ్గర. దాన్ని భగ్నం చేయాలని ఈ కేసీఆర్ గారు కరుడు కట్టుకొని ఈరోజు ఆయన అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే అక్కడి నుంచి ఇప్పుడు స్టేట్ ఆఫీస్లో కిషన్ రెడ్డి గారు దీక్ష చేయడం జరుగుతుంది. నిజంగా శాతగాని ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నట్టు కేసీఆర్ గారు ఆ రోజు చెప్పిండు మనం ఇంటికో ఉద్యోగం వస్తుంది, మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని చెప్పిన కేసీఆర్ గారు గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద కిషన్ రెడ్డి అన్న గారు తీసుకుంటే దాన్ని ఎయిర్పోర్ట్ నుంచి రాగానే మీరు అక్కడనే రోడ్లో అరెస్ట్ చేసి అంటే కిషన్ రెడ్డి గారిని చూస్తే ఎంత భయం అవుతుందో ఒకసారి ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉర్రాన్ని కావాలని దీక్ష చేయకుండా ఈ ధర్నాలు చేయకుండా నిజంగా ఇందిరా పార్కు ఆ రోజు చెప్పిన కేసీఆర్ గారు ఇందిరా పార్క్ చౌక్ దగ్గర మనకు ధర్నాలు ఉన్నాయని చెప్పిన కేసీఆర్ గారు ఇలా ధర్నాలు చేస్తుంటే కూడా ఎందుకు భయపడుతుండు ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలారా మీరు కూడా చూడండి, భారతీయ జనతా పార్టీ ప్రజల వైపు ఉండి ఈ దీక్షలు చేస్తుంటే ఈ ధర్నాలు చేస్తుంటే ఈ కేసీఆర్ భయపడి ఈరోజు అరెస్టులు చేస్తే అరెస్టులకు భయపడేది భారతీయ జనతా పార్టీ. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా అదేవిధంగా చూడండి అక్కడున్న మహిళల మీద కూడా ఇష్టం ఉన్నట్టు పోలీసులు చూడడము, మహిళా పోలీసులు లేకుండా జెంట్స్ పోలీసులతో ఉండి మహిళలను కూడా ఇష్టం ఉన్నట్టు నూకేయడం, మహిళలకు దెబ్బలు తాగడం అంటే అర్ధరాత్రి కాగానే రాత్రిపూట చేయడం ఏందని అడుగుతున్నాం. అంటే భయపడుతున్నావు కేసీఆర్. నిజంగా నువ్వు తెలంగాణలో చీమునెత్తురుంటే భయపడవు, నిజంగా నువ్వు చీమునెత్తురుంటే భయపడవు. ఎందుకంటే ఆ రోజు చెప్పినావు తెలంగాణ వస్తే మనకు ఎవరి భయం ఉండదు, మన స్వేచ్ఛగా బతకొచ్చు అని చెప్పిన కేసీఆర్ ఇలా భారతీయ జనతా పార్టీ చూస్తే భయం అవుతుంది కదా. రాబోయే రోజుల్లో కాషాయ దళం వస్తుంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం ఖాయం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు.
మాకు రాజ్యారెడ్డి రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం ప్రతిపక్షాలు ఇవన్నీ మనకు జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఖండించండి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని, చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని. జై తెలుగుదేశం, మాకొద్దు రాజారెడ్డి రాజ్యాంగం. ఖండించండి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని, ఖండించండి చంద్రబాబు నాయుడు గారి అక్రమ. బాబు గారు మేమంతా, బాబు గారు మేమంతా. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం కనబడుతుంది. మేము మహా అయినా టీవీలో మీరు చాలా పవిత్రమే పవిత్రత ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు మేము చెప్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా పవిత్రమే, ఆయనకి తదువైన వసతి పవిత్రత అని చెప్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తదువైన వసతులు ఏ టైంలో జరుగుతుందో ఆయన చాలా భయపడుతుంది. రాష్ట్రం ఏ టైంలో జరిగితే రాష్ట్ర పరిస్థితులందరూ ఊడిపోతున్నారు. మేమందరం ఏ టైంలో చంద్రబాబు నాయుడు అండ అవుతున్నది ఆయనకి చాలా భరోసా ఇస్తున్నాము. నాయకుడి గారు ఏమైనా పరిస్థితి జరిగితే మేమందరం అయిపోతాం. చంద్రబాబు నాయుడు అండ కానీ మేము ఆయనకి భరోసా ఇస్తున్నాం. మా నాయకుడు వస్తాడు, నాయకుడు జరిగితే ఖచ్చితంగా మళ్ళా 24లో కానీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు నాయుడు సీఎం మా నాయకుడు వస్తాడు. మీ ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా మీరు మళ్ళా 24లో జ్ఞాపకం చేసి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. మీ ముఖ్యమంత్రి మీరు మర్చిపోయినా మీరు జ్ఞాపకం చేసి మీ ముఖ్యమంత్రి వస్తామని చెప్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం మానకొండూరు మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగ భృతి చెల్లించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఉపవాస దీక్ష చేపడితే ఆ దీక్షను కుట్రపూరితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులతో భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గడ్డం నాగరాజు హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రపంచ స్థాయి అత్యుత్తమ ఆరోగ్య సేవలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చరిత్రలో మరో మైలురాయిని దాటింది. ఉత్తర హైదరాబాద్లో మొట్టమొదటి లైవ్ డోనర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్తో రోగికి పునర్జన్మను ఇచ్చిందని ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రాం ఇన్ఛార్జ్ డాక్టర్ స్వర్ణలత తెలిపారు. నిపుణులైన డాక్టర్స్ బృందం అంకిత భావంతో మూత్రపిండం మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు. ఫస్ట్ టైం we have done the kidney transplant surgery ఇక్కడ చేసామంటే ఇట్స్ రియలీ గ్రేట్, చాలా ప్రౌడ్ మూమెంట్గా మాకు ఉంది. సో ఏదైతే మేము విజన్తోని మల్లారెడ్డి గారు ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశారో దాన్ని ఇప్పుడు కన్సల్ట్ అయ్యి వాళ్ళందరూ టీం డిక్లేర్ చేసిన తర్వాత అది మనం జీవన్దాన్ అంటే మేడంకి ఇక్కడ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో దాంతో వాళ్ళు ఓకే అన్న అంత కన్సల్ట్ మళ్ళీ రిలేటివ్స్తోని వాళ్ళతో క్లియర్ కట్గా సిగ్నేచర్స్ తీసుకున్న తర్వాత అప్పుడు ఆర్గన్స్ అనేది రిట్రీవ్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి కిడ్నీ అనేది కెడవరిక్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. సో ఇక్కడ మా హాస్పిటల్లో జరిగింది ఏంటంటే వాళ్ళ భార్య అంటే వైఫ్ ఇచ్చింది కాబట్టి లైవ్ ట్రాన్స్ప్లాంట్ అని అంటారు. సో ఈ రోజు మా హాస్పిటల్లో మల్లారెడ్డి హాస్పిటల్ ఫస్ట్ టైం నార్థన్ హైదరాబాద్లో లైవ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది జరిగింది. ఇదంతా వచ్చినందుకు మా కన్సల్టెన్సీకి మా అందరికి కూడా టీం వర్క్ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. డొనేట్ చేసిన వైఫ్ కి లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేసాము. లాప్రోస్కోపీ ఇంతకుముందు ఓపెన్ సర్జరీలో చేసేవారు, ఇప్పుడంతా లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. లాప్రోస్కోపీ ద్వారా చేయడం ద్వారా ఏంటంటే పేషెంట్కి ఫాస్ట్ రికవరీ ఉంటుంది. అంటే 2 రోజుల్లో పేషెంట్ లేచి నడవగలుగుతుంది, 3rd డే వరకు డిశ్చార్జ్ అయిపోతుంది. మీరు చూసారు ఇప్పుడు పేషెంట్ మీ ముందే వచ్చి తను మాట్లాడుతుంది, కంఫర్టబుల్గా ఉంది, తను పనులను చేసుకుంటుంది. సో అడ్వాంటేజ్ కాబట్టి అత్యాధునిక లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా డోనర్ సర్జరీ చేసాం. రిసిపియంట్ కూడా సక్సెస్ఫుల్గా సర్జరీ అవ్వడం రీచ్ అయినాం. అది దాన్ని సో ఇంకోటి అంటే జస్ట్ ఐ హ్యావ్ టు మెన్షన్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ స్వర్ణలత మేడం ఆల్సో, హూ ఇస్ ద ఓన్లీ ఇన్ఛార్జ్ ఫర్ జీవన్దాన్ ప్రోగ్రామ్ మన తెలంగాణ స్టేట్. ఇంకొకరు కూడా లేరు. షీ ఈస్ అ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ సింగిల్ ఇన్ఛార్జ్ ఫర్ జీవన్దాన్ ప్రోగ్రామ్. అంటే తన ప్యాషన్ తోని అంత డైనమిక్ గా తీసుకెళ్లడం వల్ల మన ఇక్కడ తెలంగాణ స్టేట్ లో ఈరోజు నంబర్ 1 మనం జీవన్దాన్ ప్రోగ్రామ్ నడుస్తుంది. అంటే వెదర్ యూ టేక్ కిడ్నీ కానీ లివర్ కానీ ఇంకా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా అంటే అందరు కార్పొరేషన్, పోలీస్ కార్పొరేషన్ మీరు ఈ మధ్యలో చూసి ఉంటారు కదా టీవీలలో కూడా. అంటే సెక్యూరిటీ మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేసి సింగిల్ పాయింట్ గా తీసుకెళ్లడం అనేది ఒకటి ఆర్గన్ అనేది. అంటే ఒక ఆర్గన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది బయట ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ కాదు. సో పక్కన మనిషి చేయగలుగుతాడు, ఇంకో మనిషితోనే మనం ఇంకో ఆర్గన్ ని తీసుకోగలుగుతాం. సో అది చాలా ప్రెషియస్. ఒక్కసారి ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక ఆర్గన్ మిస్ అయిందంటే ఒక మనిషి ప్రాణం పోయినట్టే, ఇమీడియట్ గా ఆ మనిషి ప్రాణం పోయినట్టే. సో చాలా కేర్ఫుల్ గా, చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి చాలా టీం వర్క్ గా, చాలా కేర్ఫుల్ గా, చాలా స్పెషాలిటీ టీమ్ తోని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. The donor, whether she is developing any kind of medical complications. But yesterday only we examined her and we did some lab test. Everything is within normal limits, and recipient is also very much fine. So if you have any queries, anything related to this transplant. ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే చాలా డిఫికల్ట్ టాస్క్. ఎందుకు అంటే ఇట్స్ అందరు టీమ్ వర్క్. డాక్టర్స్ కరెక్ట్ ఉండాలా, నర్సింగ్ కరెక్ట్ ఉండాలా, అనెస్థీసియా ఉండాలి, క్రిటికల్ కేర్ టీమ్ ఉండాలా. సో ప్లస్ మళ్ళీ పేషెంట్ అటెండర్స్ కూడా కోఆపరేట్ చేయాలి. సో అందరూ ఒక కలిసికట్టుగా చేస్తేనే ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది సక్సెస్ఫుల్ గా అవుతుంది. సో దాన్ని అంటే మేడం ఇంతకుముందు చెప్పినట్టు చంద్రయాన్ మిషన్ లాగా ఇంతమంది కలిసికట్టుగా ఇంత టీం వర్క్ చేస్తే ఇది సక్సెస్ఫుల్ గా ఈరోజు అయ్యింది. మిర్యాలగూడ పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ముందు అంగన్వాడీలు, ఆయాల, టీచర్ల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. నెలకు 26,000 రూపాయల టీచర్లకు, 20,000 రూపాయలు ఆయాలకు, PF, ESI లాంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 3 రోజుల నుంచి చేపట్టిన సమ్మెలో 78% మంది రోడ్ల మీదకి వచ్చి సమ్మెలో పాల్గొన్నారని అన్నారు. న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు CPI
సిపిఎం, సిపియు, కాంగ్రెస్ పార్టీల నేతలు మద్దతు పలికారు. రావటానికి కూడా వాళ్ళు ఓట్లు వేశారు, మీరందరూ వేశారు కదా. మరి నేనేమన్నా మరి ఇంతకుముందు అందుకని ఆయనతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన మిమ్మల్ని అందరినీ తర్వాత చట్టపరంగా అన్ని వర్తింపజేస్తారు, వేతనాలు పెంచి మీ కష్టాలన్నీ తీస్తారని చెప్పేసి ఆయన అధికారులకు రావటానికి కూడా వేతనాలు పెంచే విషయంలో ఎందుకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వెనకడుగు వేస్తున్నారు? ఇది సరి అయినటువంటిది కాదు. వీళ్ళంతా కూడా తెలంగాణ బిడ్డలు. ప్రభుత్వం చెప్పేటువంటి ప్రతి పని కూడా చేయటం అనేది జరుగుతూ ఉన్నది. పనులు కూడా మీతో చేయించడం జరుగుతూ ఉన్నది. ఓటర్ లిస్టులో పేర్లు కూడా మీతోటే నమోదు చేయిస్తా ఉన్నారు. కొన్ని అబద్ధాలు కూడా మీతో చేయించడం జరుగుతూ ఉంది. అవునా కదా? లేదా? నేను చెప్పినట్టుగా వినాలి, రాయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని బెదిరించి మిమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించకుండా, మీరు అడిగేటువంటి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకుండా జాప్యం చేయటం అనేది సరైనది కాదు. నిన్న కొంతమందిని పిలిపించుకొని ఏదో కొన్ని ఇస్తామని చెప్పేసి ఆ రకంగా వాళ్ళకు వాళ్ళే చప్పట్లు కొట్టుకొని పోయారు. అవునా? అది నిజమైన నాయకులు కాదు. వాళ్ళు మీ తరపున మాట్లాడటానికి వెళ్ళినటువంటి వాళ్ళు నిజమైనటువంటి నాయకులు కాదు. వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళేదో గొప్ప పని చేసినట్టుగా వాళ్ళు ప్రకటించడం అనేది. ములుగు జిల్లా తాడ్వాయి పసర మధ్య గల రహదారిపై కారు, బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న ఒక వ్యక్తి మృతి చెందారు. ములుగు జిల్లా తాడ్వాయి పసర మధ్య గల అడవి మార్గంలో ఎదురుగా వస్తున్న బొలెరోను కారు ఢీకొట్టింది. కారులో ఇద్దరుండగా ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ దీక్షను నిన్న రాష్ట్ర ప్రభుత్వం పోలీసులచే భగ్నం చేసినందుకు నిరసనగా మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ మరియు మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్లు ఉన్న ఫ్లెక్సీలని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేయడం సరికాదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 13/9/2023 రోజున నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న భాగ్యనగరంలోని నిరుద్యోగులతో చెలగాటమా, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే నిరుద్యోగ వెంటనే కిషన్ రెడ్డి గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు సరిపడా ఉలువలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. మదనపల్లె రూరల్ మండలం బొమ్మన చెరువు పంచాయతీ సచివాలయం నందు రైతులకు సబ్సిడీపై ఉలవలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డమ్మ, సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, ఆర్బీకే చైర్మన్ కత్తిరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. చెప్పుకుంటా పోతే ఎన్నో రకాల పత్రికలు వేస్తున్నాయి. ఒక పక్క 2,700 రూపాయలు 50 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే ఆ రోజు 2,000 రూపాయలు పెన్షన్ 3 నెలల ముందు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను 2,000 ఇస్తానని చెప్పి అప్పుడు చెప్పాడు. అప్పుడు కూడా 1,000 రూపాయలు మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబును అరెస్టు చేయించింది బీజేపీ ప్రభుత్వమేనన్న సిపి నారాయణ. బీజేపీ అండదండలు లేకుండా జగన్ ఆ పని చేయలేడని వ్యాఖ్య. లక్షెట్టిపేటలోని ఎస్సీడీఎస్ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీలు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. సరూర్ నగర్ మెయిన్ రోడ్డుపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్టుపై మండిపడ్డ అందల శ్రీరాములు. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన. వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.